హలో ఆల్ అండ్ వెల్కమ్ టు Rgukt ట్యూటోరియల్స్. బిఫోర్ డైవింగ్ ఇన్ టు వీడియో, ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే కొత్తగా విజిట్ చేసి ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Rgktకి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్ వస్తాయి. అండ్ నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో Rgukt కౌన్సిలింగ్ నిన్నటితో పూర్తి అయిపోయింది. టోటల్గా అన్ని సీట్స్ కూడా అయిపోయాయి. ఒక్క సీట్ కూడా మిగలేదు. ఆల్రెడీ నేను నైట్ వీడియో పెట్టాను. సో ఈరోజు న్యూస్ ఏంటంటే మనకి Rgktలో స్పెషల్ కేటగిరీస్ ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, పిహెచ్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అండ్ అలాగే కొత్తగా అడ్మిషన్స్ తీసుకున్న బ్యాచ్కి అంటే ఈ సంవత్సరం బ్యాచ్కి క్లాసెస్ ఎప్పటి నుంచి మొదలు పెడతారు అనే విషయంపై ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ హెడ్లైన్ చూసుకుంటే కనుక Rgukt ప్రవేశాల కౌన్సిలింగ్ పూర్తి. Rgukt రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని 2021-22 విద్యా సంవత్సర IIIT ప్రవేశాలకు సంబంధించి నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లకు సాధారణ కౌన్సిలింగ్ అంటే జనరల్ కౌన్సిలింగ్ అయితే గురువారం సాయంత్రంతో ముగిసింది. టోటల్గా మనకి Rgktస్లో 4,400 సీట్స్ ఉన్నాయి కదా. సో 4,400 సీట్లకు గాను 4,143 సీట్లు భర్తీ అయ్యాయని ప్రవేశాల కన్వీనర్ ఆచార్య SSSV గోపాలరాజు తెలిపారు. ఓకే, మీరు మిగిలిన సీట్లు ఎవరికి ఇస్తారు? దివ్యాంగులు, ఎన్సీసీ, క్రీడా, సైనిక సంతతి వంటి ప్రత్యేక విభాగాలకు అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి టోటల్గా 4 కేటగిరీ వాళ్ళకి కలిపి 257 సీట్లు అందుబాటులో ఉన్నాయి మనకి యాక్చువల్గా. సో 257 సీట్లకు సంబంధించి కౌన్సిలింగ్ను ఈ నెల 2వ వారంలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సో బాగా గుర్తుపెట్టుకోండి గైస్, స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈ నెల 2వ వారం అంటే మనకి డిసెంబర్ 7 దాటిన తర్వాత ఎప్పుడైనా కౌన్సిలింగ్ అయితే ఉండొచ్చు. సో డిసెంబర్ 7 వరకు ఫస్ట్ వీక్ కదా. సో 7 నుంచి 14 ఖచ్చితంగా మనకి డిసెంబర్ 10 ఆ టైంలో స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో రెడీ అవ్వండి గైస్ మీ సర్టిఫికెట్స్తో. అండ్ సాధారణ కౌన్సిలింగ్ అండ్ ఇంకొక విషయం గైస్, ప్రత్యేక విభాగాల కౌన్సిలింగ్ అనంతరం అంటే స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ పూర్తయిన వెంటనే అదే వారంలో ప్రవేశాలు ఉంటాయని వివరించారు. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎప్పుడు క్లాసెస్ మొదలు పెడతారు బ్రో అని అడుగుతున్నారు. అదే వారం అంటే మనకి స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ ఒక 10 ఆ టైంకి అయిపోతుంది. మనకి వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే మనకి డిసెంబర్ 13 కానీ డిసెంబర్ 15వ తారీఖు నుంచి కానీ Rgukt ఈ సంవత్సరం కొత్త బ్యాచ్ అయితే వాళ్ళకి క్లాసెస్ అయితే మొదలు పెడతారు. సో డిసెంబర్ 13 కానీ డిసెంబర్ 15 కానీ ఏదో ఒక డేట్ అయితే లాక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఆల్మోస్ట్ ఇంకొక 10 to 12 డేస్లో క్యాంపస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో రెడీ అవ్వండి. అండ్ క్యాంపస్కి వెళ్ళడానికి ఎలాంటి యూటిలిటీస్ కావాలో నేను వీడియో చేసి మీకు చెప్తాను. సో అంతేం అవసరం లేదు, జస్ట్ మీ బట్టలు అండ్ ఇంకా కొన్ని ఉంటాయి. సో చెప్తాను నేను. ఓకే, ఈ 10 డేస్ మీరు ఎంజాయ్ చేస్తే చేయండి. చదువుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ సిలబస్ మొదలు పెట్టుకుంటారంటే యూట్యూబ్లో వీడియోస్ చూసో ఏదో ఒకటి చేసి మొదలు పెట్టుకోండి. ఓకే, సో ఆల్రెడీ ఇప్పటికీ చాలామంది కొన్ని కాలేజీలో జాయిన్ అయి ఉంటారు. మేబీ వాళ్ళు కొద్దిగా సిలబస్ అయినా అయి ఉంటుంది. సో దాని రివిజన్ అయితే చేసుకోవాలనుకుంటే చేసుకోండి. సో ఏదో ఒకటి చేయండి. సో వన్స్ మీరు క్యాంపస్కి వస్తే మీకు కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. సో మీరు ప్రెషర్ అంటే మరీ ఎక్కువ ఫీల్ అయిపోకండి, ఎందుకంటే మీరు రావడమే లేట్ కదా ఈ సంవత్సరం. సో కొంచెం స్పీడ్గానే జరుగుతాయి. సో దానికి మీరు వినే ఉంటారు Rgukt నూజివీడులో కొంచెంమంది స్టూడెంట్స్ రీసెంట్గా P1 స్టూడెంట్ అయితే సూసైడ్ చేసుకున్నాడు. సో సూసైడ్ ఎందుకంటే ప్రెషర్ అయిపోతుందని ప్రెషర్ ఎక్కువ అయిపోతుందని చెప్పి సూసైడ్ చేసుకున్నట్టు న్యూస్లో వచ్చింది. సో మీరు అలాంటి ప్రెషర్స్ ఏమి తీసుకోకండి. ఓకే, సో బాగానే చెప్తాను, ఎందుకంటే మీరు కొత్త బ్యాచ్ కాబట్టి మీకు కొంచెం స్లోగానే వెళ్ళొచ్చు. సో అలాంటి వియర్డ్ డెసిషన్స్ అయితే మీరు తీసుకోకండి. ఓకే, సో ఇంకొకటి అండ్ చెప్పాను కదా, డిసెంబర్ 13 కానీ డిసెంబర్ 15 కానీ మీకు కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు మెసేజ్ కానీ మెయిల్ కానీ ఏదో ఒకటి పెడతారు. అండ్ నేను కూడా మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఓకే, సో దట్స్ ద వీడియో గైస్. ఇంకా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను వీడియోస్ చేసి మీకు తెలియజేస్తాను. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.